శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం 30వ వార్షికోత్సవ నవరాత్రి పూజా మహోత్సవములు రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎదురుగా గల షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో గురువారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. కమిటీ సభ్యులు పూజలు, అభిషేకాలు, అర్చనలు, మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం పల్లకీ సేవలో మహిళలు పాల్గొన్నారు. ధ్యాన మందిరం 30వ వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ 3 నుంచి 12 వరకు వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు నూకల శేషగిరిరావు గారు మాట్లాడుతూ, దసరా మరియు వార్షికోత్సవం పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, దసరా రోజున మహా అన్నప్రసాదం జరుగుతున్నట్లు తెలియజేశారు. విజయదశమి అనగా శనివారం బాబావారి 106వ మహాసమాధి పుణ్యతిథి సందర్భంగా మధ్యాహ్నం 2:30 బాబావారికి దీపారాధన జరపబడునని, భక్తులు 50 మంది పాల్గొని బాబావారి దివ్యాశీస్సులు పొందగలరని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం రైల్వే కాలనీ మందిరం వార్షికోత్సవం 30 సంవత్సరాల సందర్భంగా ఈరోజు 3వ తారీఖు గురువారం, ఈ రోజు నుండి 12వ తారీఖు అంటే విజయదశమి వరకు నవరాత్రి పూజా మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఈరోజు మొదటి పూజగా ఉదయం నుంచి ప్రత్యేక కార్యక్రమం జరుగుతున్నాయి. రేపు అంటే 4వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి సాయిబాబా పల్లకి తిరువీధి మహోత్సవం నిర్వహించబడుతుంది. రేపు అనగా 4వ తారీఖు సాయంత్రం మందిర ప్రాంగణం నుంచి 4 గంటల నుంచి తిరువీధి మహోత్సవం నిర్వహించబడుతుంది. మేళతాళాలతోటి చిన్నారుల భరతనాట్యం, కోలాటం, తీన్మార్ ఇలాగా అనేక కార్యక్రమాలు మొదలుపెట్టి అంటే 4వ తారీఖు శుక్రవారం పల్లకి కడురమయంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పల్లకీ మహోత్సవంలో మహిళా భక్తులు కూడా పాల్గొని వారు కూడా పల్లకీ మోయొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి ఈ పల్లకీని పడుకుని అలాగే ఈ కార్యక్రమాలు అంటే 3వ తారీఖు గురువారం నుంచి వచ్చే శనివారం అంటే 11, 12 తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడతాయి. ఈ పూజా కార్యక్రమం గురించి మన కార్తీక్ గారు తెలియజేస్తారు. తర్వాత మహా అన్నప్రసాదం దసరా రోజు నిర్వహించబడుతుంది. ప్రతిరోజు అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఆర్తనంతరం ప్రతి ఒక్కరూ బాబా యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. రైల్వే కాలనీ గ్రామంలో వేయించేసినటువంటి షిరిడి సాయిబాబా యొక్క దేవాలయం 30వ వార్షికోత్సవంగా శుభ సందర్భంగా ఈరోజు ఉదయాన్నే శ్రీ మహాగణపతి పూజార్చన కార్యక్రమాలు, అలాగే స్వామివారికి ఆరాధన కార్యక్రమాలు జరిగాయి. అలాగే మరి సాయిబాబా వారికి దివ్యమంగళ స్నానములు, అలాగే పంచామృత సుగంధ ద్రవ్య అభిషేకాలు కూడా జరిగాయి. భక్తుల యొక్క స్వహస్తములతో పాలాభిషేక కార్యక్రమాలు కూడా జరిగాయి. అలాగే అనంతరము శారదా అమ్మవారికి కుంకుమార్చన మహిళలచే జరిపించడం జరిగింది. అలాగే సాయంత్రం కూడా అమ్మవారికి పల్లకీ ఉత్సవం అయిపోయిన తర్వాత ఈరోజు భక్తుల యొక్క స్వహస్తములతో కుంకుమార్చన జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో జరిగింది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సాయినాథ కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. जय क्षेमागो रुद्राभितो दीक्षित सुधाता सर्वै सर्वहेणे यमहे असंज्ञा सर्वदनीलग्रीव अभिनवतः
उदयनं गाकुतानि समस्येष बाबरति निंगति याते हेतुमे तथाते भगो देदनं यत्तिजेन प्रयन मोहनमो प्रसाय विख्यातनेन अमरयन मोहनमो हरे गैसायो विद्रेन मोहनमो भक्ति एतियन कदा अमरयन मोहनमो प्रसाय क्षेत्रान मोहनमो रोहिताय प्रयन नामतयन मोहनमो मंत्रने वांजाय गच्छान अमरयन मोहनमो भक्ति नामतयन इतांदे पड़ता కొంచెం 500 మంది కట్టాలి మా పక్కనే రేపు సాయంత్రం 4 గంటల నుంచి 4 గంటలకు ఆలయ ప్రారంభించి దేవాలయంలో 5 సంవత్సరాల
వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.